ప్రతి ఇంటికి చేరే ఉదయం వెలుగు లాంటి వార్తలు నిజం, నిబద్ధత, నమ్మకంతో మీ ముందుకు వచ్చే మీ స్వంత ఛానల్ ఉదయం న్యూస్. ఉదయం న్యూస్ కి స్వాగతం. నరసరావుపేటలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి వేసవికాలం సందర్భంగా విపరీతమైన వేడి వాతావరణం ఉన్న కారణంగా నరసరావుపేటలోని డిజిటల్ మీడియా జర్నలిస్టు సోదరుల ఆధ్వర్యంలో నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు చేతుల మీదుగా ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది 30 మందికి చెలువ కళ్లద్దాలు, వేసవి టోపీలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ లోకనాథ మరియు ట్రాఫిక్ సిబ్బంది, నరసరావుపేట రూరల్ సిఐ సుబ్బారావు మరియు డిజిటల్ మీడియా జర్నలిస్టు సోదరులు కందుల అనిల్ కుమార్, షేక్ షాహిద్, శివాజీ దిలీప్ మరియు జర్నలిస్టులు షేక్ మస్తాన్ వలీ, షేక్ జిలానీ మాలిక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నరసరావుపేట పట్టణంలో ట్రాఫిక్ చేస్తున్నటువంటి మా పోలీస్ సిబ్బందికి ఒక క్యాపు, ఈ కనిపించే క్యాపు, అలాగే స్పెట్స్, ఎందుకంటే ఎండలు చూస్తే చాలా తీవ్రంగానే 40 దాటిపోతూ ఉంది. ఈ ఎండల్లో కూడా ఉద్యోగం చేస్తున్నారన్న ఆలోచనతో మా జర్నలిస్టు ఈరోజు మన డిజిటల్ మీడియా సోదరుల సహకారంతో మా డిఎస్పీ సారు ఆధ్వర్యంలో మా ట్రాఫిక్ సిబ్బంది అందరికీ కూడా ఈ ఎండకి ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో సోదరులు మాకు వైట్ క్యాపులు, అలాగే ఎండ పడకుండా గ్లాసులు, కంటి మీద ఎండ పడకుండా చలువ అద్దాలు పంపిణీ చేశారు. ముందుగా మా ట్రాఫిక్ సిబ్బంది తరపున డిజిటల్ మీడియా సోదరులకి మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఈ ఎండలో మా బాధలను చూసి ట్రాఫిక్ సిబ్బంది ఎండకి కొంత ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో వాళ్ళు కూడా, మేము కూడా మీ యొక్క విధిలో భాగంగా ఉంటామనే ఉద్దేశంతో మా దగ్గర ఉండే 30 మంది సిబ్బందికి కూడా అందరికీ వైట్ క్యాపులు కానీ, అలాగే చలువ అద్దాలు కానీ ఈ రెండు కూడా పంపిణీ చేశారు. మా పోలీస్ వారి తరపున వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇది ఒకటే కాదు, మేము ఏదైతే రోడ్డు ప్రమాదాలకు సంబంధించి కానివ్వండి, లేదనుకుంటే ట్రాఫిక్ సంబంధించి కానివ్వండి, ఏదైనా అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేసే క్రమంలో ఈ యొక్క అవేర్నెస్ అంతటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి ఈ సోదరులందరికీ కూడా మరొకసారి మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాకు ఇంత మంచి సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ.